లేటెస్ట్ రిపోర్టుల ప్రకారం భారత్ ఫిబ్రవరి 24న పాకిస్తాన్కు వెళ్లే రావి నది ప్రవాహాన్ని ఆపేసింది. భారతదేశం షాన్పూర్ కంది బ్యారేజ్ కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత రావి నది ప్రవాహాన్ని పాకిస్తాన్కు వెళ్లకుండా ఆపేసింది. రావి నది నుంచి 1150 క్యూసెక్ల వాటర్ ఇకపై పాకిస్తాన్కు వెళ్లదు. ఇక ఈ 1150 క్యూసెక్స్ వాటర్ పూర్తిగా భారతదేశ రాష్ట్రాలకే లభించనుంది. మరి ఇదంతా చేయటం ఇంత సులభమైతే భారత్ ఇన్ని రోజుల వరకు ఎందుకు ఇలా చేయలేదు? దీనికి ప్రధాన కారణం ఏంటంటే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ 3 దశాబ్దాలుగా పెండింగ్ లోనే ఉంది. ఈ బ్యారేజ్ తో రావి రివర్ ఫ్లో కు ఉన్న సంబంధం ఏంటి? ఈ నది వల్ల పాకిస్తాన్ కు ఎలాంటి ఉపయోగం ఉండేది? రావి నది ఫ్లో ఆగిపోతే దీని ప్రభావం పాకిస్తాన్ పై ఎలా ఉండబోతోంది? ఇది ఏ విధంగా భారతదేశానికి స్ట్రాటజిక్ ఎడ్జ్ ప్రొవైడ్ చేస్తుంది? దీనివల్ల భారతదేశానికి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? మనం ఈ వీడియోలో ఈ విషయాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. సౌత్ ఏషియా ప్రపంచంలోనే మోస్ట్ హెవీలీ పాపులేటెడ్ రీజియన్. సౌత్ ఏషియాలోని 1.3 బిలియన్ ప్రజలు తమ నీటి అవసరాల కోసం నదీ వ్యవస్థ మీద ఆధారపడి బతుకుతున్నారు. అంతేకాకుండా నదీ వ్యవస్థ ఒక పెద్ద ఎకనామిక్ రిసోర్స్ గా ఉపయోగపడుతోంది. ప్రపంచంలో ప్రతి దేశంలో వ్యవసాయానికి నదీ వ్యవస్థ మూలాధారం. అంతేకాదు నదీ వ్యవస్థ హైడ్రో పవర్ ప్రొడక్షన్ లో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇండస్ట్రియల్ యూనిట్ లో కూడా నదులు చాలా అవసరం. అయితే క్రమంగా దేశాలలో ఇండస్ట్రియలైజేషన్, అగ్రికల్చరల్ డెవలప్మెంట్, అర్బనైజేషన్ లాంటి డిమాండ్స్ పెరుగుతుంటే మరోవైపు దేశాలలో వాటర్ రిసోర్సెస్ తగ్గుతూ పోతున్నాయి. ఇక సౌత్ ఏషియా రీజియన్ లో కూడా వాటర్ రిసోర్సెస్ తగ్గుతూ పోతున్నాయి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నివేదిక ప్రకారం వాటర్ సోర్సెస్ తక్కువగా ఉండే దేశాలలో పాకిస్తాన్ మొదటి స్థానంలో ఉంది. మన భారతదేశం విషయానికి వస్తే 2050లో భారత్లో నీటి అవసరం రెట్టింపు అవుతూ 1.4 ట్రిలియన్ క్యూబిక్ మీటర్స్ వరకు చేరొచ్చు. ఇక భారత్ కూడా వాటర్ సోర్సెస్ తక్కువగా ఉండే దేశాల జాబితాలో చేరే అవకాశం ఉంది. హిమాలయ ప్రదేశాలను ఒకసారి గమనిస్తే గనక అక్కడ వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఒక రిపోర్టు ప్రకారం వచ్చే 3 దశాబ్దాలలో ఇక్కడ నీటి వనరులు చాలా తగ్గిపోతాయి. హిమాలయాల్లో ప్రముఖ నదులైన ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర ఏడాది పొడవునా పారుతూ ఉంటాయి. అయితే భవిష్యత్ కాలంలో కొన్ని నెలల పాటు ఈ నదులలో నీరు ఉండదు. అంతేకాదు దేశాలలో మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, స్టోరేజ్ కెపాసిటీ తక్కువగా ఉండటం లాంటివి నీటి సమస్యలను అధికం చేస్తున్నాయి. చైనా మరియు టిబెట్ దేశాలు కూడా వాటర్ డైనమిక్స్ లో కీలక రోల్ ప్లే చేస్తున్నాయి. చైనాను అప్పర్ మోస్ట్ రిపేరియన్ కంట్రీగా చెప్పొచ్చు. ఏ దేశంలో నది పుడుతుందో ఆ దేశాన్ని అప్పర్ రిపేరియన్ అని అంటారు. ఇక ఆ నది ఏ దేశాలలో ప్రవహిస్తే ఆ దేశాలను లోయర్ రిపేరియన్ దేశాలను కూడా అంటారు. చైనాతో పాటు సౌత్ ఏషియాలో ఉండే మిగతా ప్రాంతాన్ని మిడిల్ రిపేరియన్ పవర్ అంటారు. వీటి ప్రకారం ఈ దేశాలకు సంబంధించిన వాటర్ డిస్ప్యూట్లలో భారత్ ఏదో ఒక విధంగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. చైనాలో పాపులేషన్ పెరిగే కొద్దీ నీటి అవసరం పెరుగుతుంది. దీంతో లోయర్ రిపేరియన్ దేశాలలో నీటి కొరత ఏర్పడుతుంది. సాధారణ ప్రకృతి కారణంగా నదులు సహజంగానే ఒక దేశం నుంచి మరో దేశంలోకి ప్రవహిస్తున్నాయి. ఈ దేశాలలో జీవిస్తున్న ప్రజల నీటి అవసర సమస్యలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది. భారత్, పాకిస్తాన్ మధ్య అతిపెద్ద వాటర్ డిస్ప్యూట్ గా ఇండస్ వాటర్ డిస్ప్యూట్ ఉంది. ఈ ఇండస్ నది పంజాబ్ గుండా ప్రవహించి పాకిస్తాన్ కు వెళ్తుంది. ఇండస్ నదికి ఉపనదులైన సట్లెజ్, బియాస్, రావి, చీనాబ్, జీలం నదులు పంజాబ్ ద్వారానే ఫ్లో అవుతాయి. అయితే ఇండస్ నది ప్రవాహానికి భారత్ మరియు పాకిస్తాన్ దేశాలకు పంజాబ్ ఒక బోర్డర్ గా ఉంది. పాకిస్తాన్ లో 90% ఫుడ్, 65% పాపులేషన్ వ్యవసాయం, పాడి పశువుల పోషణ మీద ఆధారపడి ఉంది. కాబట్టి పాకిస్తాన్ కు ఇండస్ నది ఒక మూలాధారం. కానీ భారతదేశానికి కూడా తన అభివృద్ధి చాలా అవసరం. ఎకనామిక్ గ్రోత్ కోసం భారత్కు ఈ నదుల అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఇక ఈ 2 దేశాల మధ్య నీటి సమస్యలు గొడవలుగా మారాయి. 1960లో అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, అప్పటి పాకిస్తాన్ ప్రధాని ఆయూబ్ ఖాన్ తో పాటు ప్రపంచ బ్యాంకు కూడా ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ ఒప్పందం ప్రకారం ఇండస్ నది ఉపనదులైన రావి, సట్లెజ్, బియాస్ నదులు భారతదేశానికి చెందుతాయి. చీనాబ్, జీలం నదులు పాకిస్తాన్కు చెందుతాయి. ఇక 1999లో 2 దేశాల మధ్య నీటి విషయంలో పరస్పర విభేదాలు వచ్చాయి. భారతదేశం చీనాబ్ నదిపై బ్యాగ్లిహర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ ప్రారంభించింది. అయితే ఈ చీనాబ్ నది పాకిస్తాన్ భాగస్వామ్యంలో ఉంది. మళ్లీ ఈ సమస్య ప్రపంచ బ్యాంకు దృష్టికి వెళ్ళింది. 2006లో పాకిస్తాన్ చేసిన యాపిల్ ను ప్రపంచ బ్యాంక్ రిజెక్ట్ చేసింది. పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ లో డ్యామ్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్ లో చైనా ఫండింగ్ చేసింది. నీటి వాటాల విషయంలో సమస్యలు మరింత కాంప్లికేటెడ్ గా ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న దాని గురించి మాట్లాడుకుంటే భారతదేశం రావి నది నీటి ప్రవాహాన్ని పాకిస్తాన్ కు వెళ్లకుండా పూర్తిగా ఆపేసింది. నార్త్ వెస్టర్న్ ఇండియా, నార్త్ ఈస్ట్ పాకిస్తాన్ లో ఈ రావి నది ప్రవహిస్తోంది. భారత్ లోని హిమాచల్ ప్రదేశ్ నుంచి ప్రారంభం
ప్రారంభమై వెస్ట్లోని నార్త్ వెస్ట్ గుండా ప్రవహిస్తూ చంబా వద్ద మలుపు తిరిగి జమ్మూ కాశ్మీర్ వైపు వెళుతుంది. ఆ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ బోర్డర్లో 50 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోకి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత లాహోర్ నుంచి 450 కిలోమీటర్లు ప్రయాణించి చీనాబ్ నదిలో కలుస్తుంది. హిమాచల్ ప్రదేశ్లో ఉండే చంబా ప్రాచీన మందిరాలకు ప్రసిద్ధి. డల్హౌసీ హిల్ స్టేషన్ గా ప్రసిద్ధి చెందింది. పఠాన్కోట్ అనేది క్రూషియల్ ట్రాన్స్పోర్ట్ గా ఉంది. డల్హౌసీ, ధర్మశాల అనేవి స్పోర్ట్స్ ద్వారా ఆదాయం ఇస్తున్నాయి. ఇక పంజాబ్ లో మాధవపూర్ పెద్ద హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ గా ప్రసిద్ధి చెందింది. ఈ నగరాలన్నీ రావి నది ఒడ్డునున్నాయి. భారతదేశం ఈ రావి నది ప్రవాహాన్ని పాకిస్తాన్కు వెళ్లకుండా పూర్తిగా ఆపేసింది. దీనికి ప్రధాన కారణం షాపూర్ కంది ప్రాజెక్టు నిర్మించడమే. ఈ ప్రాజెక్టు వల్ల భారత్ 1150 క్యూసెక్కుల వాటర్ను పాకిస్తాన్కు వెళ్లకుండా ఆపేస్తుంది. ఇక ఈ నీటిని భారత్ ఇరిగేషన్, హైడ్రో పవర్ జనరేషన్ కోసం ఉపయోగించనుంది. ఈ నీటిని జమ్మూ కాశ్మీర్లో ఉండే సాంబా, కతువా జిల్లాలలో ఉపయోగించనున్నారు. జమ్మూ కాశ్మీర్కు 1150 క్యూసెక్కుల నీరు అందనుంది. ఇకపై జమ్మూ కాశ్మీర్లో విద్యుత్ ఉత్పత్తి 20% పెరగనుంది. జమ్మూ కాశ్మీర్తో పాటు పంజాబ్ కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది. సాంబా, కతువా జిల్లాల మధ్యలో జమ్మూ పఠాన్కోట్ నేషనల్ హైవే చుట్టుపక్కల ఉండే 32,000 హెక్టార్ల వ్యవసాయ భూమికి సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్టుకు చెందిన ఒక అధికారి చెప్పేదాని ప్రకారం షాన్పూర్ కంది ప్రాజెక్టు నిర్మించడం వల్ల పాకిస్తాన్కు వెళ్లే నీరు ఆపకపోయినా రంజిత్ సాగర్ డ్యాంకు కావలసినంత నీటిని సమకూర్చవచ్చు. ఈ షాన్పూర్ కంది ప్రాజెక్టు నిర్మించాలని 1979లో పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, జమ్మూ అండ్ కాశ్మీర్ ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లా నిర్ణయించుకున్నారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు రావి నదిపై రంజిత్ సాగర్ డ్యాం నిర్మాణం జరిగిన తర్వాత రెండవ ప్రాజెక్టు షాన్పూర్ కంది డ్యాం నిర్మించాలని అనుకున్నారు. 1995లో అప్పటి భారత ప్రధాని పివి నరసింహారావు గారు షాన్పూర్ కంది డ్యాం నిర్మించాలని అనుకున్నారు. కానీ పంజాబ్ మరియు జమ్మూ కాశ్మీర్ల మధ్య ఈ ప్రాజెక్టుకు సంబంధించి వివాదం మొదలైంది. ఇక 2018లో భారత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టు నిర్మించాలని భావించింది. ఇక 3 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. ఈ డ్యామ్ హైట్ 55.5 మీటర్లు. ఎన్డీటీవీ రిపోర్ట్ ప్రకారం ఇందులో 206 MW విద్యుత్ తయారు చేసి 2 హైడల్ పవర్ ప్రాజెక్టులు భాగంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు 2025లోపు పూర్తయ్యే ఛాన్స్ ఉంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ షాన్పూర్ కంది డ్యామ్ కు హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చారని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో 1000 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇదంతా వింటుంటే భారత్ గతంలో జరిగిన ఒప్పందాన్ని పక్కన పెట్టి ఇలా నీటిని మళ్లిస్తుందా అనుకుంటే అది పొరపాటే. ఆ ఒప్పందం ప్రకారమే న్యూఢిల్లీకి సట్లెజ్, బియాస్, రావి నదులపై అధికారం ఉంది. పశ్చిమ దిశగా ప్రయాణించే నదులపై భారత్ ఎలాంటి డ్యాములు నిర్మించకూడదు. కానీ పశ్చిమ దిశగా ప్రయాణించే నదుల వల్ల జల విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అధికారం ఉంది. కొన్ని అత్యవసర పరిస్థితులలో భారతదేశ అభివృద్ధి కోసం ప్రాజెక్టులు నిర్మించుకునే అధికారం ఉంది. ఇస్లామాబాద్, న్యూఢిల్లీ పరిసర ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని గడిచిన 5 ఏళ్లలో భారత్ కు చెందిన కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రయోజనాలపై చర్చ జరగలేదు. 2016లో ప్రధాని మోదీ గారు సట్లెజ్, బియాస్, రావి నదుల నీటిని భారతదేశంలోని వ్యవసాయ రైతుల కోసం పూర్తి స్థాయిలో ఉపయోగించాలని, ఈ నదుల్లోని నీటిపై హక్కు వ్యవసాయ రైతులకు ఉందని చెప్పారు. బియాస్ నదిపై బాంగ్ డ్యాం, పాండా డ్యాం నిర్మాణం, రావి నదిపై థేన్, రంజిత్ సాగర్ నిర్మాణం డెవలప్ చేసింది. వాటర్ని ఎంత ఉపయోగించి కూడా రావి నది నుంచి సుమారుగా 2 మిలియన్ ఎకర్ ఫీట్ వాటర్ పాకిస్తాన్లో ఉపయోగించకుండా వేస్ట్గా ఫ్లో అవుతోంది. భారతదేశం షాన్పూర్ డ్యాం ద్వారా పంజాబ్ మరియు జమ్మూ కాశ్మీర్లో ఉండే వ్యవసాయ భూమికి నీటిని అందించి ఎకనామిక్ గ్రోత్ పొందాలని అనుకుంటోంది.